Now it's official. Air India విమాన ప్రమాదంలో మొత్తం 242 మంది కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా గతంలో పనిచేసిన విజయ్ రూపానీ కూడా చనిపోయారు. విజయ్ రూపానీ కుటుంబానికి ఈ మేరకు అధికారులు సమాచారం అందించారు. 2016-21 మధ్య గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ పనిచేశారు. మొత్తం 169 మంది భారతీయులు ఉన్నారు ఈ విమానంలో. అలాగే 53 మంది బ్రిటన్ వాసులు ఉన్నారు. వీళ్ళంతా కూడా ప్రాణాలు కోల్పోయారు. వారితో పాటుగా కెనడాకి చెందిన ఒక పౌరుడు, అలాగే పోర్చుగల్ వాసులు 7 ఈ విమానంలో ప్రయాణించారు. వీళ్ళంతా కూడా ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 2 శిశువులు, మొత్తం 13 మంది చిన్నారులు ఉన్నారు. ఈ విమాన ప్రమాదంపై అహ్మదాబాద్ సిపి ఒక ప్రకటన చేశారు. ప్రమాదంలో 242 మంది చనిపోయారు అని చెప్పి సిపి జ్ఞానేంద్ర సింగ్ చెప్పారు. అసోసియేటెడ్ ప్రెస్కి క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు జ్ఞానేంద్ర సింగ్ ప్రమాదం తీవ్రతతో వాళ్ళంతా కూడా మాంసపు ముద్దలుగా మారిపోయాయి. ఆ దేహాలు ఏవి కూడా గుర్తుపట్టే పరిస్థితుల్లో లేవని చెప్పారు. ఇప్పటికీ సిటీ సివిల్ హాస్పిటల్కి 100కి పైగా మృతదేహాలు వెళ్ళాయి.